ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన యొక్క నామంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయం బట్టి గతించిన వారం నుంచి ఈ వారం వరకు కూడా ఆయన యొక్క రెక్కల చాటును బలపరుచుకుని మరి అల్పుణ్ణి బలహీనని నిస్సుప్రయోజనైన నన్ను ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి ఈ రోజున మరి దేవునికి సందులు ఇలా కూడుకుని అన్ని ఆరాధించి ఆయన స్తుతించే యొక్క భాగ్యము ధన్యత మరి దేవాది దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు కనుక మరి ఇచ్చిన ఆ పరమ తండ్రికి హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ధనిష్యుద్ర మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాము. దావీదు కీర్తన 23:6 ఒకసారి చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింప చేసేదును. చాలు. చిన్న ప్రార్థన. సజీవుడు సర్వాధికారి మహిమల యొక్క పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నాను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో నువ్వు ఏర్పరచుకున్న నీ యొక్క సన్నిధులు ఇలా కూడికిని ప్రభావ మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచే యొక్క భాగ్యము ధన్యత అనేది నాకును ఆయన నువ్వు ఏర్పరచుకునే యొక్క సంఘానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా నీతిని బట్టి మా తెలివితేటల బట్ట కాదు, కానీ కేవలం నీకు మహా గొప్ప కనికరము ప్రేమ బట్టే. అయితే అల్పుణ్ణి బలహీన సుప్రయోజన నేను నీ జీవవాక్యానికి నిలబడుచుండగా కొద్ది క్షణాలు నీ సిలుసాటు నన్ను మరుగు చేసుకోదేవా. ఈడంతా ఆత్మతో ఎత్తుపట్టుకో తండ్రి. ఈరోజు మాకు అందరికీ కావాల్సిన పరిశుద్ధమైన మాటలు మమ్మల్ని చెంపొచ్చే తండ్రి. అయ్యా, నేను మాట్లాడితే ఏ ఒక్కరికి ప్రయోజనకరం కాదు కనుక నీవే ప్రభు మాతో అందరితో మాట్లాడదేవా. బలహీన నన్ను దర్శించి నీ దాసుల దగ్గర అభిషేకించుకున్న అభిషేకాన్ని బట్టి నువ్వు నాకు ఇచ్చిన అధికారం తలంతను బట్టి ప్రభు నిలబడుచుండగా నీకు మహిమకర్థంగా ప్రభు నన్ను వాడుకో తండ్రి. నీ మాటలు నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది, అభిషేకం ఉంది ప్రభు. కనుక నీవే నీ పరిశుద్ధమైన మాటలు మమ్మల్ని చేయింపచేయమని బలహీన నన్ను వాడుకోమని ప్రభు యేసునామములో పరిశుద్ధాత్మ దేవుడికే సమస్తం అప్పచెప్పుకుంటూ బలహీన నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆదరించి ఆత్మసరంగా కట్టుకోమని ప్రభు యేసునామములో అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ధనిష్యోత్ర. హల్లెలూయా. మంచిది. ప్రియ సహోదరులారా, మరి ఈ సమయను బట్టి దేవుడు మాట్లాడుతున్న యొక్క మాటను మనం ఈ రోజున జ్ఞాపం చేసుకుందాం. భక్తుడైన యొక్క దావీదు మరి మాట్లాడుతున్న యొక్క మాట ఏంటి అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చెను అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదు యొక్క మహాభక్తుని యొక్క జీవితంలో కృపాక్షేమములే తన వెంట వచ్చెను అని మాట్లాడుతున్నాడు. అవును, ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామో, తన యొక్క విలువైన రక్తములో కడగబడి ఆయన యొక్క సార్వత్రిక యొక్క సంఘములకు ఎప్పుడైతే మనం చేర్చబడ్డామో, ఆ క్షణం మొదలుకొని మన యొక్క జీవితం అంతా కూడా, మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట వస్తాయట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆలోచించండి, కృపాక్షేమములే మన వెంట వచ్చెను. ఈ యొక్క మాట మనం ఈ రోజున జ్ఞానించుకోవాలి. ఎందుకంటే ఏ క్రైస్తవుని చూసినా కానీ, ఏ క్రైస్తవుని తట్టినా వారు చెప్తున్న యొక్క సాక్ష్యం ఏంటంటే, మా జీవితంలో అశామం ఉందండి, ఈ సమస్య ఉందండి, ఈ ఇబ్బంది ఉందండి, ఈ శోధన ఉందండి, ఈ ఇరుకు ఉందండి, ఈ బాధ ఉందండి అని అన్ని విషయంలో కూడా వారి యొక్క సమస్యల కొరకే ప్రార్థన సహాయం కోరి ఉన్నవారు ఉన్నారే. కానీ మరి నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును అని సాక్ష్యం చెప్పేవారు ఏ క్రైస్తవుడు కూడా కనబడట్లా. ప్రతి ఒక్కరు కూడా మరి ఏదో ఒక ఇబ్బంది నా జీవితంలో, నాకు ఈ ఒక వెళుతుందండి, నా కుటుంబంలో కొదువు ఉందండి, నా కుటుంబంలో సోదరు ఉందండి, నా బ్రతుకులో ఈ యొక్క అశాంతి అసమతతో బతుకుతున్నానండి అని సాక్ష్యం చెప్పేవారే తప్ప, మరి అటువంటి యొక్క స్థితిలోనే దేవునికి సందులో మోకరించేవారే తప్ప, మరి నా జీవిత కాలం అంతా కూడా నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట
వచ్చినేని సాక్ష్యం చెప్పేవారు మాత్రము కొదువైపోయారు. కానీ దావీదు చెబుతున్న మాట ఏంటంటే, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చెను అని మాట్లాడుతున్నాడు. కృపాక్షేమములు అనేవి దావీదు జీవితంలో ఎలా అనుకరించబడింది? నీ జీవితంలో కృపాక్షేమములు అనేవి మొచ్చగైన కనబడట్లా. కారణం ఏంటి అంటే, అక్కడ ఒకసారి ఆ దావీదు కీర్తన 23వ వచనంలోనే ఫస్ట్ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక కల చోట్లను ఆయన నన్ను పరుండపచేసిను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలు. ఇక్కడ చూడండి, దావీదు జీవితంలో తన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు అనే మహాభక్తుడు మాట్లాడుతున్నాడంటే దానంతటికి కారణం ఏంటంటే, యెహోవా నా కాపరి. దేని స్తోత్ర. ఎప్పుడైతే ఆ దేవాతి దేవుణ్ణి దావీదు అనే మహాభక్తుడు మరి నమ్మి విశ్వసించి అనుసరించడం ప్రారంభించాడో, ఆ క్షణం మొదలుకొని దావీదు దేవుణ్ణి ఎలా మలుచుకున్నాడంటే, యెహోవా నా కాపరి. దేనికి స్తోత్ర చెప్పండి. యెహోవా నా కాపరి అంటే దేవుణ్ణి దావీదుకి కాపరిగా పెట్టుకున్నాడట. దేవుణ్ణి దావీదు కాపరిగా పెట్టుకున్నాడట. అంటే చూడండి, దావీదు దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడంటే, యెహోవా నా కాపరి అని అంటాడంటే, దేవుడికి దావీదు ఎంతగా లోబడ్డాడో ఆలోచించండి. దావీదు దేవుడికి ఎంతగా లోబడ్డాడో ఆలోచించండి. అన్ని విషయములో కూడా. అంటే దావీదు యొక్క జీవితము పరిపూర్ణముగా దేవునికి సమర్పణ కలిగి జీవించాడు. సమర్పణ కలిగి జీవించటం అంటే ఇంకా దావీదు యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అవన్నీ కూడా ఇంకా దేవుని చిత్తానికి అప్పచెప్పేశాడు. దేవుని యొక్క సంకల్పము, ఇతని యొక్క సంకల్పం ఒకటైపోయింది. దేవుని యొక్క ఉద్దేశము, ఇతని యొక్క ఉద్దేశము ఒకటైపోయింది. ఎందుకు అంతగా మరి ప్రియ సహోదరుడా ఒకటైపోయి అంటే, ప్రతి విషయంలో కూడా దావీదు దేవునికి లోబడిపోయాడు. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చివాడై ఉన్నాడు. ధనిషోద్ర హల్లెలూయా. అన్ని విషయంలో కూడా దేవుని చిత్తానికి లోబడి ఉన్నాడు. అందుకనే యెహోవా నా కాపరి అంటున్నాడు. ఇదే మాట దావీదు కీర్తన 100వ వచనంలో కూడా ఒక వాక్యం ఉంటుంది చూడండి. ఇదే మాట, ఇదే కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. దావీదు కీర్తన 100వ వచనము 3వ వచనం చదువుకుందాం ఒకసారి. యెహోవాయే దేవుడని అమ్మా తెలుసుకొనండి, ఆయన మనను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ధనిషోద్ర హల్లెలూయా. ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే ప్రేసులుడా, ఇక్కడ కూడా దావీదు అనే మహాభక్తుడు మాట్లాడుతున్న యొక్క మాట ఏంటంటే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అని మాట్లాడుతున్నాడు. అంటే దావీదు అన్ని విషయములో కూడా దేవునికి పరిపూర్ణముగా చోటిచ్చాడు. అన్ని విషయములో కూడా ఇంకా దావీదు యొక్క జీవితంలో దావీదుకి ఇష్టాన్ని బట్టి కానీ, దావీదు ఆలోచన బట్టి కానీ, దావీదు యొక్క ఉద్దేశాన్ని బట్టి కానీ, దావీదు యొక్క మరి జ్ఞానాన్ని బట్టి కానీ ఏమాత్రము కూడా ముందుకెళ్ళేవాడు కాదు. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ముందుకు కొనసాగేవాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి. దావీదు యొక్క జీవితం అంతా కూడా, అతని బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే అతని వెంట రావటానికి మూల కారణం ఏంటంటే, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అన్న మాటకి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏంటంటే, ఇప్పుడు యెహోవా నా కాపరి అంటే దావీదు దేవుని ఎలా పెట్టుకున్నాడంటే కాపరిగా పెట్టుకున్నాడట. ఇప్పుడు గొర్రెల కాపరి ఉన్నాడు అనుకోండి, గొర్రెల కాపరి మరి గొర్రెలు తోలుకెళ్తున్నప్పుడు మరి ఆ గొర్రెలన్నీ కూడా ఎవరికి లోబడి ఉంటాయి తెలుసండి?
ఎవరికి లోబడి ఉంటాయి? గొర్రెలన్నీ కూడా ఎవరికి లోబడి ఉంటాయి? కాపరికి లోబడి ఉంటాయన్నమాట. అన్ని విషయములో కూడా ఆలోచించండి. అన్ని విషయములో కూడా గొర్రెలు కాపరికి లోబడి, అన్ని విషయములో కూడా ఆ కాపరికి లోబడి ముందుకు కొనసాగుతూ ఉంటాయి. కాపరికి లోబడుతున్న యొక్క గొర్రెలు క్షేమముగా ఉంటాయంట. అదే నిశ్చోత్తర అర్థమవుతుందండి. కాపరికి లోబడుతున్న యొక్క గొర్రెలు క్షేమముగా ఉంటాయంట. ఎందుకంటే ఆ గొర్రెలు మరి ఎవరి చేత మరి ముందుకు కొనసాగుతున్నాయంటే కాపరి ద్వారాగా ముందుకు కొనసాగుతున్నాయి. కాబట్టి కాపరి ద్వారాగా మరి కాపరికి లోబడుతున్న గొర్రెలు క్షేమముగా ఉంటాయి. అర్థమవుతుందండి. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎలా మలుచుకున్నాడు దేవుడు అంటే గొర్రెలుగా మలుచుకున్న మరి ప్రియసులురా, మనము దేవునికి అంటే కాపరికి లోబడి జీవిస్తున్నప్పుడే మన జీవితంలో కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ఎందుకంటే ఆయనకు లోబడుతున్నప్పుడు మనం ఏమాత్రము కూడా క్షేమముగా ఉంటామో తప్ప ఏమాత్రము కూడా అశాంతి అసమాధానం అనేది మన జీవితంలోనికి రాదు. ఎందుకంటే కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటాడు గొర్రెలకి. అంటే అర్థమవుతుందండి, యెహోవా నా కాపరి అన్నాడు కాబట్టి, దేవుని కాపరిగా పెట్టుకున్నాడు కాబట్టి, కాపరిగా పెట్టుకున్న యొక్క మరి దావీదు యొక్క జీవితం అంతా క్షేమముగా ఉంది. దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో క్షేమము, సమాధానము, ఆశీర్వాదము, మరి ఆరోగ్యముతో అన్ని విషయములో కూడా మరి సమాధానము కలిగి జీవించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు ఏమాత్రం కూడా కాదు. ఆయన అన్యాయస్తుడా? ఆయనకు లోబడుతున్నప్పుడు, ఆయనకి మహిమకరంగా జీవిస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆయన అన్యాయం చేసేవాడు మాత్రం ఎంత మాత్రం కూడా కాదు. నా చెంతకు వచ్చిన వాడిని ఎంత మాత్రం నేను త్రోసివేసేవాడిని కానని చెప్తున్నాడు. ఎంత మాత్రం త్రోసివేసేవాడిని కానని చెప్పేసి అన్నప్పుడు మరి ఆయన చెంతకి, ఆయనకు లోబడి, మనకు అన్ని విషయంలో కూడా గొర్రెలుగా ఆయనకి మలచబడి, ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో అన్యాయం మాత్రం చేసేవాడు మాత్రము కాదు. అర్థమవుతుందండి. అయితే దావీదు యొక్క జీవితంలో అన్ని విషయంలో కూడా మరి క్షేమముగా అతను జీవించడానికి మూల కారణం ఏంటంటే, చూడండి ఒకసారి అపొస్తలుల గ్రంథము 13వ అధ్యాయములో చూడండి 22వ వచనం చదవండి సారి. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన నేను యెస్సీ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నాకిష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చును. దినశూత్ర స్వయంగా దావీదు కోసం దేవుడే సాక్ష్యం చెప్తున్నాడట. స్వయంగా దావీదు కోసము దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు అంటే, దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు ఎలాగయ్యాడు? దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు ఎలాగయ్యాడు అంటే దేవుడే చెప్తున్నాడు స్వయంగా. ఏం చెప్తున్నాడంటే అదవుతుంది, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడై ఉన్నాడు. అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చిన వాడై ఉన్నాడు. కాబట్టి అర్థమవుతుందండి పరిసహోలురా, మరి దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు అయిపోయాడు. మీ జీవితంలో కృపాక్షేమములు అనేవి మరి మన జీవితంలో రావకపోవటానికి కారణం ఏంటి? మచ్చుకైనను మనం చూడలేకపోవటానికి కారణం ఏంటి అంటే అర్థమవుతుంది, దేవునికి ఇష్టానుసారమైన మనుషులుగా మనము జీవించలేకపోతున్నాం కనుక. దేవునికి ఇష్టానుసారమైన మనుషులు ఎలాగుంటారంటే దేవునికి ఉద్దేశములను నెరవేరుస్తారన్నమాట. ఈ రోజున నీ జీవితంలో నీ ఆలోచన బట్టి, నీ తలంపులు బట్టి, నీ ఉద్దేశాలు బట్టి, నీకున్న జ్ఞానం బట్టి, నీ యొక్క ఉద్దేశాన్ని బట్టి ముందుకు కొనసాగుతున్నావు తప్ప దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క సంకల్పం బట్టి, దేవునికి మరి మహిమకరంగా దేవునికి లోబడే మనస్తత్వం నీకు లేదు.
దేవునికి మహిమకర్థముగా, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే మనస్తత్వం నీకు లేదు కాబట్టి నీ జీవితంలో కృపాక్షేమములు అనేవి నీ జీవితంలోకి రావట్లేదు. కృపాక్షేమములు అనేవి నీ జీవితంలోకి రావాలంటే కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే, అర్థమవుతుందండి, దేవుని యొక్క ఉద్దేశములు నువ్వు ఎరుగుండాలట. దేవుని యొక్క ఆలోచనలు ఎలాగున్నాయో అది తెలుసుకోవాలి. నువ్వు దేవుని యొక్క మనసుని ఎరగాలి. దేవుని యొక్క మనసుని ఎరిగి ఆయనకి మహిమకర్థంగా, ఆయనకి లోబడి, అర్థమవుతుందండి, ఆయనకి కాపరిగా నువ్వు పెట్టుకోవాలి. ఆయనకి కాపరిగా నువ్వు పెట్టుకుంటున్నప్పుడే అన్ని విషయములో కూడా దేవుడు ఆదరణ, ఆశీర్వాదము, నెమ్మది, సమాధానం అనేది నీకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. దినశుద్ర అర్థమవుతుందండి. ఆలోచించండి, దావీదు అంతగా దేవుని ఆశీర్వాదం పొందుకుంటానికి కారణం ఏంటంటే, అర్థమవుతుందండి, దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు, ఇష్టమని వ్యక్తిగా అయిపోయాడు. దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా అతను కొనసాగుతున్నాడు. ప్రియ సోదరుడా, అర్థమవుతుందండి, ఇష్టమైన వ్యక్తిగా ఎలా మారాడు అతను. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఎలా ఉంటాం మనం? ఎప్పుడుంటాం చెప్పాలి. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎలా ఉంటాం? ఒక భక్తుడు ఒక మాట అంటాడు, చూడండి ఒకసారి. అదే దావీదు కీర్తనలో 73వ వచనం. అదే దావీదు కీర్తనలో 73వ వచనము. అక్కడ ఆ భక్తుడు మాట్లాడుతున్న మాటను మనం ఈ రోజున జ్ఞానించుకుందాము. 73వ వచనంలో, ప్రియ సహోదరి సహోదరుడా, తీసారా? 23వ వచనం చదువుకుందాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్న నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియును నాకు అక్కరలేదు. చాలు. ధనిష్యుత్రం చూడండి, ఇక్కడ ఆ యొక్క భక్తుడి యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు అనేవి, శోధనలు అనేవి, ఇబ్బందులు అనేవి, విరుకులు అనేవి, అనేకమైన రకాలుగా అతని యొక్క జీవితంలో మరి ఎదురవుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, మరి అయినను ఇక్కడ అంటున్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దన ఉన్నాను, నా కుడి చెయ్య నీవు పట్టుకునుచున్నావు. ధనిష్యుత్ర అర్థమవుతుందండి. నా శ్రమ దినాల్లో, నా ఇబ్బందుల యొక్క దినాల్లో, నాకు శోధన దినాల్లో అన్ని విషయముల్లో కూడా నీవు నా కుడి చేయి పట్టుకున్నావు. దేవుణ్ణి మన కాపరిగా పెట్టుకుంటే ఇంక మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదైనా. మన చేయి విడిచిపెట్టేవాడు కాదు, మన చేయి పట్టుకుంటాడంట ఆయన. అందుకనే దావీదు అంటున్నాడు, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. అర్థమవుతుంది. కృపాక్షేమములు దావీదు యొక్క జీవితంలో ఎందుకు అనుగ్రహించబడినాయి అంటే, దావీదు యొక్క చెయ్యి పట్టుకున్నాడు దేవుడు. దావీదు యొక్క చెయ్యి ఆయన పట్టుకున్నాడు కాబట్టి దావీదు యొక్క జీవితం అంతా కూడా కృపాక్షేమములే అతని యొక్క వెంట వచ్చాను. ధనిష్యుత్ర దావీదు కుడి చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు ఆయన అంటే, అర్థమవుతుందండి, దావీదు దేవునికి ఇష్టానుసారమైన ఒక మనుషుడు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన ఒక మనుషుడు ఎలాగయ్యాడు అంటే, అర్థమవుతుందండి ప్రియులారా, దావీదు మరి దేవుని వెంబడించి, దేవునికి లోబడి, దేవునికి మహిమకర్థంగా, దేవునికి ఇష్టమైనట్టుగా ఎప్పుడైతే బ్రతుకుతున్నాడో అతని యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు అనేవి, శోధనలు అనేవి, ఇరుకులు అనేవి, వ్యాధి బాధలు అనేవి, అనేకమైన భయంకరమైన ఇబ్బందులు అనేవి అతని జీవితంలో ఎదురవుతున్నా కానీ ఎవరి వైపు చూడగలుగుతున్నాడు దావీదు అంటే, దేవుని వైపు చూడగలుగుతున్నాడు. దేవుని వైపు చూడగలిగిన ఆ యొక్క దావీదు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు తప్ప తన ఆదును బట్టి మాత్రం నడవట్లేదు. శ్రమల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, శోధనలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడైపోయాడు. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యము? దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు ఎవరుడు? దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు ఎవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు,
దేవుని యొక్క సంకల్పాన్ని మరి నెరవేర్చిన వారే దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు. అయితే దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు ఎప్పుడు అనిపించుకుంటాడంటే అతని యొక్క జీవితంలో దేవుని వెంబడిస్తున్నప్పుడు, అతని యొక్క జీవితంలో శ్రమైనా, ఇబ్బంది అయినా, శోధన అయినా, ఎటువంటి ఇరుకైనా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పం బట్టి ముందు కొనసాగుతున్నప్పుడే దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు అవుతాడు. ధనిషోత్ర దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు అవుతాడు. దేవునికి ఇష్టానుసారమైన మనుషుడి యొక్క జీవితంలో కృపాక్షేమములే తనకు వెంట వస్తాయట. ధనిషోత్ర అర్థమవుతుందండి. అందుకని కదా ఈ భక్తుడు అంటున్నాడు ఇక్కడ, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నీవు నా కుడి చెయ్య నీవు పట్టుకుని ఉన్నావు. అర్థమవుతుందండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు. అర్థమవుతుందండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించుతున్నా అంటే చూడండి, ఇప్పుడు ఆ భక్తుడు అంటే దావీదు యొక్క జీవితంలో ఏది నెరవేరుతుంది? ఇప్పుడు దావీదు యొక్క చిత్తమా, దేవుని చిత్తమా? మరి నీ జీవితంలో నీ చిత్తం నెరవేర్చుకుంటున్నావా, లేకపోతే దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా? నీ జీవితంలో కృపాక్షేమములు అంటే, కృపాక్షేమములు అనేవి నీ జీవితంలోనికి రావట్లేదంటే కారణం ఏంటి? నువ్వు చూడలేకపోతున్నావంటే, సమాధానము ఆశీర్వాదం అనేది నువ్వు చూడలేకపోతున్నావంటే కారణం ఏంటంటే నీ చిత్తం, నీ సంకల్పం బట్టి ముందుకెళ్ళిపోతున్నావు, నీ ఉద్దేశాన్ని బట్టి వెళ్ళిపోతున్నావు, నీ ఆలోచన బట్టి వెళ్ళిపోతున్నావు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియ సహోదరి సోదరుడా. ఏమని చెప్తున్నాడంటే, నా ఆలోచన చేత నన్ను, నీ ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు. అవునండి, ఆయన ఆలోచన చేత మనం నడిపించబడుతున్నప్పుడు, ఆయన ఆలోచన బట్టి మనము పరిపూర్ణముగా లోబడిపోయి ఆయన చిత్తానికి పరిపూర్ణముగా మనం చోటిస్తే కనుక ఆయన ఎక్కడికి నడిపించగలుగుతాడంటే అక్కడ ఆయన తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ధనిషోత్ర ఆయన ఆలోచన చొప్పున, ఆయన ఉద్దేశం చొప్పున, ఆయన యొక్క సంకల్పం చొప్పున ఎప్పుడైతే మనము ముందుకు ముందుకెళ్తామో అప్పుడు ప్రియ సహోదరులుగా మన దేవుడు ఎలా నడిపించగలుగుతాడంట? ఆయన మహిమలోనికి నడిపించగలుగుతాడంట. ధనిషోత్ర ఆయన యొక్క మహిమలోనికి, ఆయన యొక్క రాజ్యములోనికి. అర్థమవుతుందండి. అక్కడ అంటున్నాడు చూడండి ప్రియులుగా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియును నాకు అక్కరలేదు. ఎప్పుడైతే మనం పరిపూర్ణముగా దేవునికి లోబడిపోతామో, పరిపూర్ణముగా దేవునికి మరి మహిమకరమైన యొక్క జీవితాన్ని మనము జీవిస్తామో, అర్థమవుతుందండి. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా మనము ఎలాగ వర్ణిస్తామంటే, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నాకు ఎందుకు అవసరం లేదు, పెంటగా ఇచ్చదన్నమాట. ధనిషోత్ర అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? పెంటగా ఇచ్చాడు. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా పెంటగా ఇచ్చాడు. ఎందుకు పెంటగా ఇచ్చాడంటే, అపొస్తలుడైన యొక్క పౌలు, అర్థమవుతుందండి ప్రియ సహోదరుడా, అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన యొక్క పౌలు యొక్క ఉద్దేశాన్ని పట్టో, అతని ఆలోచన పట్టో, అతని యొక్క మరి జ్ఞానాన్ని పట్టు ముందు కొనసాగట్లేదు. ఎలా కొనసాగుతున్నాడంటే దేవుని ఉద్దేశాన్ని బట్టి ముందుకెళ్తున్నాడు. దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తున్నాడు. అతను దేవుడికి ఏది ఇష్టమో అదే చేస్తున్నాడు తప్ప అతని ఉద్దేశాన్ని బట్టి ముందుకెళ్తలేదు. అర్థమవుతుందండి. అందుకనే కదా ఒక మాట అంటాడు అపొస్తలుడైన పౌలు, బ్రతుకుటగా క్రీస్తే, సావైతే లాభమే అన్నాడు. అంటే ప్రభు కొరకే నేను బ్రతుకుతాను, ప్రభు కొరకే చనిపోతానన్నాడు అతను. అంటే అప్పుడు దేవునికి ఉద్దేశాన్ని బట్టి ముందుకెళ్తున్నాడా, లేకపోతే అతని ఉద్దేశాన్ని బట్టి ముందుకెళ్తున్నాడా? దేవునికి ఉద్దేశాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి వెళ్తే నాశనము మరి శాపాన్ని కొని తెచ్చుకుంటావు తప్ప, దేవుని ఉద్దేశాన్ని బట్టి ముందుకెళ్ళిపోతే, దేవుని చిత్తాన్ని బట్టి ముందుకెళ్ళిపోతే కనుక అన్ని విధాలకు కూడా నీకు దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది నీ జీవితంలో నీకు అనుగ్రహించబడుతుంది. ధనిషోత్ర హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందని మీకు ఆలోచించండి ప్రియ సహోదరి సోదరుడా. ఎందుకు అంటే అన్ని విషయములో కూడా మనకు సహాయం చేసేవాడు ఆయన. దేవుడు మనకి ఏం చేసినా మేలుకే చేస్తాడు తప్ప కీడి మాత్రము చేయడు. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన యొక్క సంకల్పం చొప్పున పిలబడుతున్న వారికి సమస్తమును సమకూడి జరుగును. మేలు కొరకే జరుగుతుందట. ఎవరికి చెప్పాలా? దేవుని యొక్క సంకల్పం చొప్పున
పిలవబడుతున్న వారికి, దేవుని యొక్క సంకల్పం చెప్పున, దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పున నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సమస్తము మేలు కలుగుటకే నీ జీవితంలో మేలు చేసే దేవుడు అయినా, నేను శోధించి నిన్ను నాశనం చేసి శ్రాపగ్రస్తులుగా మరి చేసే దేవుడు కాదైనా, నీకు మేలు చేసే దేవుడైనా, నీకు మేలు చేసే దేవుడు తప్ప నీకు కిడు చేసేవాడు మాత్రం ఎంత మాత్రం కూడా ఆయన కాదు. అన్ని విషయములో కూడా నీకు మేలే చేస్తాడు ఆయన, నీకు కీడు చేసేవాడు మాత్రము కానీ కాదు. అందుకనే చూడండి 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. తీసారా? 12వ అధ్యాయంలో 22వ అధ్యాయం చదవండి ఒకసారి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విననాడు. ధనిష్యోత్ర ఇక్కడ మాట్లాడుతున్న మాట ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. ఏమంటాడంటే, యెహోవా మిమ్మును తనకు జనులుగా చేసుకుని ఉన్నాడు, ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు వాడు కాడు. అర్థమవుతుందండి? ఎందు నిమిత్తం మనం చేసుకున్నాడంటే దేవుడు ఆయన యొక్క నామమును ఘనత నిమిత్తమే. ధనిష్యత్ర ఆయనకు మహిమకర్థంగా మనం చేసుకున్నాడంటే దేవుడు, ఆయనకు మహిమకర్థంగా మనం చేసుకుంటే దేవుడు మనల్ని ఎందుకు శోధిస్తాడు? ఆయన ఎందుకు శ్రమల పాలు చేస్తాడు? ఎందుకు శోధనల పాలు చేస్తాడు? ఎందుకు మనల్ని శ్రాపగ్రస్తులుగా మిగులుస్తాడు? ఆయనకు ఘనత మహిమకార్థంగా మనల్ని దేవుడు సృష్టించుకున్నప్పుడు మనం శోధించేవాడు కాదు కదా. ఆయన ఇష్టపడి చేసుకున్నాడు మనల్ని. ఆయన పొలుగులో చేసుకున్నాడండి దేవుడు. ఆయన పొలుగులో చేసుకుని ఆయనకి ఇష్టమైనట్టుగా చేసుకున్నాడు మనల్ని. ఆయన యొక్క నామానికి ఘనత మహిమ ప్రభావములు కలిగేలాగా ఆయన చేసుకున్నాడు మనల్ని. అటువంటి దేవాది దేవుడు మనల్ని ఎందుకు భయంకరంగా నాశనానికి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడే. కానీ ఈ రోజున శాపం అనేది, శోధన అనేది నీ జీవితంలో భయంకరమైన ఇబ్బందులు అనేది నువ్వు అనిపిస్తున్న ప్రార్థనను బట్టి, కేవలం నీ చేతులారా నువ్వు చేసుకున్న యొక్క భయంకరమైన పాపాన్ని బట్టి ఈ రోజున నువ్వు శిక్ష అనిపిస్తున్నావు, శోధన అనిపిస్తున్నావు, ఇబ్బందులు అనిపిస్తున్నావు, శ్రమల పాలైపోతున్నావు. ధనిష్యోత్ర దేవుడు చేసింది కాదది. ఈరోజు నీకు శోధన వస్తుందంటే, నీకు ఇబ్బంది వస్తుందంటే, నీకు అనేక రకాలుగా అనేక విధాలుగా నీకు శోధన పాలైపోతున్నావు అంటే కారణం ఏంటంటే అది దేవుడు ఎత్తులారా నువ్వు చేసిన పాపమే. ఆ పాపాన్ని బట్టి ఈ రోజున మహాభయంకరంగా శాపగ్రస్తులుగా మిగిలిపోతున్నావు సమాజంలో, సంఘంలో. ఆలోచించండి నా ప్రియ సహోదరుడా, దేవునికి మహిమకర్థంగానే దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు తప్ప నిన్ను శాపగ్రస్తులుగా నాశనం చేయటానికి ఏమాత్రం కూడా దేవుడు నిన్ను సృష్టించుకోలేదు. ధనిష్యోత్ర హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి ప్రజలు. అందుకనే ద్విదేశఖండములో కూడా చూడండి, ఇశ్రాయేలు ప్రజల్లో జీవితంలో చూడండి, ద్విదేశఖండము సార్ తీయండి సారి 8వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయం 4 కాడి చదువుకుందాం ఒకసారి. ఈ 4 సంవత్సరములో నువ్వు వేసుకుని ఉన్న బట్టలు పాచికనలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించిన వాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను గైకొనవలను. నీ దేవుడైన యెహోవాను నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. చాలు ధనిష్యోత్ర. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు తనకిష్టమైనట్టుగా దేవుడు వారి ప్రజలు చేసుకున్నాడో, ఆ ప్రజలు చేసుకున్న యొక్క ఆ ప్రజలను అన్ని విషయంలో కూడా దేవుడు ఎలా కాచి కాపాడాడట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత మరి అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడు. అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు అర్థమవుతుందండి, వారికి ఆకలేస్తున్నప్పుడు ఆహారాన్ని
కుమ్మరించాడట. అర్థమవుతుందండి? 40 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణమై ముందు కొనసాగుతున్నప్పుడు 40 సంవత్సరాల యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అన్ని విషయముల్లో కూడా దేవుడు వారికి సహాయము చేశాడంటే. ఇటువంటి సహాయం చేశాడట. 40 సంవత్సరాలు వారు బట్టమాయలేదట. దేనికి స్తోత్ర! ఎంత గొప్ప దేవుడు చూడండి, ఆలోచించండి. 40 సంవత్సరాలు వారు బట్టమాయలేదట. 40 సంవత్సరాల ప్రయాణంలో వారు ప్రయాణం చేస్తున్నారు. నడక ద్వారాగానే ప్రయాణం చేస్తున్నారు తప్ప వాహనాలు కాదు అప్పుడు ఉండేది. నడక ద్వారాగానే 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ 40 సంవత్సరాల యొక్క ప్రయాణంలో కూడా కాళ్ళు ఏమాత్రం కూడా బొబ్బలు రాలేదట. అంటే చూడండి, కాళ్ళు కూడా బొబ్బలు రాకుండా, వాళ్ళ బట్టమాయకుండా, అన్ని విషయముల్లో కూడా మరి వాళ్ళ క్షేమంగా నడిపించగలుగుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు కాపరిగా లేడా? వారి కాళ్ళు బొబ్బలు కూడా రాకుండా వాళ్ళ అరిచేతులు, అర్థమవుతుందండి, దేవునికి అరిచేతుల్లో పట్టుకుని వాళ్ళు క్షేమంగా సురక్షితంగా 40 సంవత్సరాలు నడిపించగలుగుతున్నాడు. దినశత్ర వాళ్ళ కాళ్ళకి కూడా, వారి యొక్క కాళ్ళకు కూడా బొబ్బలు రాకుండా క్షేమంగా నడిపించగలుగుతున్నాడు. అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. యెహోవా వాళ్ళకి అందరికీ కూడా కాపరిగా ఉన్నాడు. యెహోవా మనల్ని కాపరిగా పెట్టుకుంటే కనుక మనకి ఏమాత్రం కూడా ప్రమాదం అనేది రానివ్వడం. అన్ని విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు శోధన వచ్చినా, అర్థమవుతుందండి, ఆలోచించండి. ఇంకోటి ఏం చెప్తుందో తెలుసండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ఇసికించారు, దేవుని శోధించారు, భయంకరముగా దేవునికి మనసుని గాయపరిచే రీతిలో ప్రవర్తించారు. ఆయనను దేవుడు వారిని శోధించాడే తప్ప వారిని మరి గద్దించి అన్ని విషయంలో కూడా దేవునికి లోబడే దేవుడు అన్ని విషయంలో కూడా ఆయనకి మహిమకరమైన జీవితాన్ని నడిపించే రీతిలోనే వారిని నిలబెట్టుకున్నాడు తప్ప వారిని ఏమాత్రం కూడా మరి మరణపాలు చేయలేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవించారు, వ్యతిరేకంగా విరోధంగా జీవించినా కానీ దేవుడు, ప్రియ సహోదరుడా, అర్థమవుతుంది, మరణానికి మాత్రం అప్పచెప్పలేదు. కానీ దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల పట్ల కృప చూపించి, మరి కనికరము చూపించి వారి పట్ల ప్రేమే చూపించాడు తప్ప, క్షేమమే కలగజేశాడు తప్ప ఇంకొక రకంగా వాళ్ళు మాత్రము శిక్షించలేదు. దినశత్ర అర్థమవుతుందండి. దేవుడు మనకి ఏం చేసినా మన మేలుకే చేస్తాడు తప్ప మన కీడికి మాత్రము చేసేవాడు కాదు ఆయన. అర్థమవుతుందండి. అన్ని విషయంలో కూడా నువ్వు దేవునికి లోబడు, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించు, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించు. అప్పుడే అన్ని విషయంలో కూడా దేవునికి సహాయం అనేది మనకి అనుగ్రహించబడుతుంది. అందుకని అంటే అక్కడ ఏమంటాడు, ఈ యొక్క 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. అర్థమవుతుందండి. దేవుడు మనల్ని ఏ రూపంలో శిక్షించినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎట్లా మనల్ని శిక్షిస్తాడట. ఒక తండ్రి ఎలాగైతే తన కుమారుని శిక్షిస్తాడో అటు మాదిరిగా శిక్షిస్తాడు, అంతే. ఎవరైనా సరే కన్న తండ్రి తన కుమారుడిని చంపుకోవాలనుకుంటాడా? చెప్పండి, కుమారుని చంపుకోవాలనుకుంటాడా? చంపుకోడు. అలాగే దేవుణ్ణి శిక్షిస్తున్నాడే తప్ప నేమాత్రం కూడా మరణకి అప్పచెప్పట్లేదు. దావీదు కూడా ఏమంటాడు ఒక చోట, ఏమంటాడు తెలుసండి, అమ్మా నన్ను మరణానికి అప్పచెప్పలేదు కాదు, నన్ను శిక్షించాడంతే. దావీదు చేసిన యొక్క పాపాన్ని బట్టి, దావీదు చేసిన ఆ భయంకరమైన దోషాన్ని బట్టి శిక్షించాడు తప్ప అతను మరణానికి మాత్రము అప్పచెప్పలేదు. నీకు శిక్ష వస్తుందంటే, నీకు శోధన వస్తుందంటే ఆ శోధన దేని కొరకు? చెప్పండి, శోధన దేని కొరకు? మేలు కొరకే తప్ప కీడి కొరకు కాదు. అర్థమవుతుందండి. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే కంపల్సరీగా దేవుడు మనల్ని, అర్థమవుతుందండి, ప్రేమిస్తున్నాడు కనుక. అర్థమవుతుందండి. దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే తండ్రి యొక్క ప్లేస్లో ఉన్నాడు అన్నమాట. తండ్రి తన కుమారుని ఎలాగైతే మరి ప్రేమించిన వాడిని శిక్షిస్తాడట, అలాగే దేవుడు కూడా మనల్ని శిక్షిస్తున్నాడంటే కారణం ఏంటంటే మనం ప్రేమిస్తున్నాడు కనుక.
ప్రేమించిన ఆ యొక్క దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. ఎందుకంటే మనం కొన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా విరోధముగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవర్తిస్తున్న మనల్ని మరి మరణానికి అప్పచెప్పకుండా శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే మనం అన్ని విషయంలో కూడా దేవునికి లోబడదామని, అన్ని విషయాల్లో కూడా ఆయనకి మహిమకరంగా జీవిస్తామని. చూడండి, ఇప్పుడు చాలామంది కూడా ఎక్కువగా దేవుడిని ఎప్పుడు ఏ సమయంలో ఏ శిక్ష విషయంలో దేవుడిని ఎప్పుడు వెంబడిస్తారు? ఎక్కువగా ఎప్పుడు వెంబడిస్తారు? మాట్లాడండి అమ్మా. శ్రమలోనే కదా అర్థమవుతుందండి. అందుకనే శ్రమలు అనేది మన జీవితంలోకి వస్తాయి. ఆ శ్రమల్లో ఎందుకు వస్తాయంటే మనల్ని అన్ని విషయంలో కూడా దేవునికి ఇష్టమైనట్టుగా ఆయన మలుచుకుంటాను అనమాట. అంతేగాని పాడు చేయడానికి మాత్రం కూడా కాదు, నిన్ను ఆశీర్వదించడానికే, నిన్ను దీవించడానికే, అన్ని విషయంలో కూడా హిమము కన్నా తెల్లగా నిన్ను కడగటానికే, ఆయన మహిమకర్థంగా నేను నిలబెట్టడానికే దేవుడు నేను శోధిస్తున్నాడు, శ్రమల పాలు చేస్తున్నాడు. యోబు కూడా మాట అంటాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయము 8 కాడి నుంచి ఒకసారి చదువుకుందాం. నేను చూడండి ఒకసారి 10 కాడి చదవండి సరిపోద్ది. నేను నడుచుని మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించి తర్వాత నేను సువర్ణ వలె కనబడుతున్న చాలు ధనిష్యుత్ర. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వల్లే మారేదను. శోధన అంటే దేవుడు నన్ను శోధించినాడంటే ఆ యోబు ఏమంటున్నాడు? ఇప్పుడు శోధించటం వల్ల నేను సువర్ణ వల్లే నేను మారతాను అంటున్నాడు. దేవుడు మనల్ని శోధిస్తున్నాడంటే ఆ శోధన దేనికి ఏ రూపంలో మలచబడుతుందట? అది ఏ రూపంలో మలచబడుతుందట? సువర్ణ వలె అర్థమవుతుందండి. దేవుడు మనల్ని శోధిస్తున్న అన్ని విషయముల్లో కూడా మనకి మేలుకే తప్ప, అర్థమవుతుందండి, మనల్ని నాశనం చేయాలనో మనం పతనం చేయాలనో ఏమాత్రం కూడా కానే కాదు. అన్ని విషయముల్లో కూడా మనకు శోధన వస్తున్నా, ఇబ్బంది వస్తున్నా, ఏదైనా ఇరుకు వస్తున్నా, అన్ని విషయంలో కూడా మనల్ని మరి దేవుని ఆదరణతోనూ దేవుని ఆశీర్వాదంతోనూ నింపుతానికే. అర్థమవుతుందండి. ఆలోచించండి. ఈ రోజున మరి ఆ శోధన కూడా ఎవరు ఇష్టపడతారంటే, శోధన కూడా అన్ని విషయంలో కూడా ఇష్టపడి ఆ శోధన ఎవరు అనిపిస్తారంటే దేవుని ఒక ఉద్దేశములు ఎరుగున్న వారే. దేవుని ఉద్దేశములు ఎరగటం అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. దేవుడు నాకు దేవుడు మేలు చేసేవాడా కీడు చేసేవాడా? మేలు చేసేవాడే కదా. మరి మేలు చేసేవాడు అని చెప్పేసి అనుకున్నప్పుడు మనకు శోధన వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి? ఇప్పుడు మనం మేలు కనుక్కోవాలా, లేకపోతే మనల్ని శోధించేస్తున్నాడు, శ్రమల పాలు చేసేస్తున్నాడు, మరి దేవుడు ఎంత భయంకర అన్యాయస్తుడా, మరి చాలా భయంకరముగా శోధిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకోవాలా? మన జీవితంలో ఏ శోధన వచ్చినా కానీ ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఆ ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్న సమయం బట్టి మన జీవితంలో దేవుడు ఏ రూపంలో శోధించినా కానీ ఆ శోధన మనం ఎలాగనుకోవాలి? ఇప్పుడు మన మేలు కొరకే. యోబు కూడా ఏమంటున్నాడు? శోధించబడుతున్నాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, కానీ ఆ శోధన ఎలా మారుతుందంట? సువర్ణ వల్లే మారుతుందట. అవును, దేవుని ఉద్దేశాలు మనం ఎరుగుంటే కనుక దేవుడు ఏ రూపంలో మనం శోధించినా కానీ ఇది మన మేలు కొరకే అనుకుంటాం. మన మేలు కొరకు అనుకుని మనం ఏం చేస్తాం? అప్పుడు మనము దేవునికి ఇష్టమైనట్టుగా మనము కొనసాగుతున్నావు. కానీ దేవునికి ఉద్దేశాలు నువ్వు ఎరగలేదు కాబట్టి నీకు ఏదైనా శోధన వస్తున్నప్పుడు, ఏదైనా చిన్న ఇబ్బంది వస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? దేవుడు ఉన్నాడు ఉంటే కనుక నాకు ఈ శోధన వస్తుందా, ఈ ఇబ్బంది వస్తుందా, ఈ ఇరుకు వస్తుందా అని చెప్పేసి చాలా భయంకరంగా దేవుడిని శోధించి దేవుని యొక్క నామానికి అపకీర్తి అవమానం తెచ్చే రీతిలో నువ్వు బ్రతుకుతున్నావు. అంత భయంకరంగా ఆ స్థితి కలిగి నువ్వు జీవిస్తున్నావంటే కారణం ఏంటంటే దేవుని ఒక ఉద్దేశము నువ్వు ఎరగలేదు. రెండోది ఏంటంటే యెహోవాని నీకు కాపరిగా
పెట్టుకోలేదు. యెహోవాను నీకు కాపరిగా పెట్టుకుంటే కనుక అన్ని విషయములో కూడా దేవునికి లోబడి జీవిస్తావు అన్నమాట. దేవునికి మహిమకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. దేవునికి మహిమకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడే అర్థమవుతుందండి, అన్ని విషయంలో కూడా నీకు దేవుడు సహాయం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకటే మనం గమనించవలసింది ఏంటంటే, యెహోవా నా కాపరి అని దావీదు మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటంటే, అన్ని విషయంలో కూడా దేవునికి లోబడిపోయాడు, వాక్యానికి లోబడిపోయాడు, వాక్యానుసరమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. దావీదు జీవితంలో ఏది నెరవేరుతుందంట? దేవుని యొక్క వాక్యము నెరవేరుతుందంట. దేవుని వాక్యం నెరవేరటానికి కారణం ఏంటి? దేవుని వాక్యం నెరవేరటానికి కారణం ఏంటి? ఒకసారి చూడండి, 119 కీర్తన తీయండి సారి. 119 కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 119 కీర్తనలో చూడండి ఒకసారి 11వ వచనం చదవండి. నేను నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. చాలు, దరిశుద్ర. దేవుని ఒక వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాడట. ఎందుకు దేవునికి హృదయంలో, దావీదు యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నానికి కారణం ఏంటంటే, దేని కొరకంట? ఇక్కడ మాట్లాడుతున్న మాట ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచు. పాపము చేయకున్నట్లు దేవుని యొక్క వాక్యము దావీదు హృదయములో ఉంచుకున్నాడట. అన్ని విషయములో కూడా దావీదు దేవునికి వాక్యానికి లోబడిపోయాడు. దావీదు అన్ని విషయములు కూడా దేవుని యొక్క సంకల్పన బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆయన చెప్పాడు కదా దేవుడు, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములు ఎరుగున్నవాడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి గ్రహించుకుని ఈ రోజున నీ ఉద్దేశాన్ని బట్టి నువ్వు ముందుకు కొనసాగుతున్నావా, లేకపోతే దేవునికి ఉద్దేశాన్ని బట్టి ముందుకు కొనసాగుతున్నావా? దేవునికి ఉద్దేశము నీ జీవితంలో నెరవేరుతుందా, లేకపోతే నీ ఉద్దేశము, నీ ఆలోచన, నీ తలంపును బట్టి, నీకున్న జ్ఞానం బట్టి ముందుకెళ్ళిపోతుందా? ఇది నువ్వు గమనించుకో. దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చెను. ఇటువంటి ఒక సాక్ష్యము నువ్వు చెప్పలేకపోతున్నావంటే కారణం ఏంటి? ఇటువంటి ఒక సాక్ష్యం నువ్వు కలిగి జీవించలేకపోతున్నావంటే కారణం ఏంటంటే, దావీదు దేవుని ఉద్దేశానికి లోబడిపోయాడు, దేవుని యొక్క సంకల్పానికి లోబడిపోయాడు, దేవుని యొక్క ఆలోచనలకి లోబడిపోయి కొనసాగుతున్నాడు కాబట్టి దావీదు దేవుణ్ణి ఎలా పెట్టుకున్నాడంటే కాపరిగా పెట్టుకున్నాడట. దావీదు దేవునికి కాపరిగా పెట్టుకున్నాడట. దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడు కాబట్టి దావీదు అన్ని విషయములో కూడా గొర్రెగా ఉన్నాయి కదా. దావీదు దేవునికి కాపరికి లోబడిపోయాడు. అన్ని విషయములో కూడా లోబడిపోయాడు. కాపరి ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాడు అన్నమాట. దినశుద్ర, అవునే కదా? కాపరి చేత నడిపించబడుతున్న గొర్రెలు ఎలాగుంటాయి అమ్మా? కాపరి చేత నడిపించబడుతున్న గొర్రెలు ఎలాగుంటాయి? క్షేమముగా ఉంటాయి. అలాగే నీవు ఏంటి, నేనేంటి, ఆయన చేత నడిపించబడాలి, దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేత నడిపించబడాలంటే కనుక దేవుని ఎలా పెట్టుకోవాలి? మనము కాపరిగా పెట్టుకోవాలి. అందుకని యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమును కలగదని చెప్పేసి అంటాడు. అర్థమవుతుంది? దేవుణ్ణి నువ్వు కాపరిగా పెట్టుకున్నప్పుడే దేవుడు అన్ని విషయంలో కూడా నీకు సహాయం చేయడానికి సిద్ధపడతాడు. కాపరిగా పెట్టుకున్నావా? కాపరిగా పెట్టుకుంటా అర్థం ఏంటి? ఇప్పుడు నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతామా? నీ ఉద్దేశాన్ని బట్టి వెళ్ళిపోతామా? నీ ఆలోచన బట్టి వెళ్ళిపోతామా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సౌలు దేవుని ఉద్దేశాన్ని బట్టి వెళ్ళాడా? దేవుని ఆలోచన బట్టి వెళ్ళాడా? ఏమా? దేవుని ఆలోచన బట్టి, దేవుని ఉద్దేశాలు బట్టి వెళ్ళాడా?
దేవుని ఉద్దేశాలు వేరైపోయి, సౌలు ఉద్దేశాలు వేరైపోయి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చట్లేదు సౌలు, దేవుని ఆలోచనలు బట్టి నెరవేర్చట్లేదు సౌలు. దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు పక్కన పెట్టేశాడు. అతని ఉద్దేశాన్ని బట్టి వెళ్ళిపోతున్నాడు. చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథము. ఈ వాక్యాన్ని మీకు వివరించేసి వాక్యాన్ని ముగించేస్తాను. తీసారా? 15వ అధ్యాయం 22వ అధ్యాయం చదవండి ఒకసారి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన యెహోవా ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే, పొట్టేలు కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఇక్కడ చూడండి, సమూయేలు ప్రవక్త సౌలు కోసం చెప్తున్నాడు. సౌలుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలనే సంతోషించును, యెహోవా సంతోషించును. దేవుని యొక్క మాట గైకొనుటయే దేవుడు సంతోషిస్తాడట. దేవుని యొక్క మాట గైకొనుకోకుండా తన ఉద్దేశాలు బట్టి, తన ఆలోచనలు బట్టి, తనకున్న జ్ఞానం బట్టి ముందుకెళ్ళిపోతే దేవుడు సంతోషించడు. దేవుని ఆజ్ఞ నెరవేర్చకుండా, దేవుని యొక్క మాటను బట్టి నడుచుకోకుండా, దేవుడికి దక్షిణ భాగంలో ఇచ్చేస్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాము, ఏవేవో అర్పించేస్తున్నాం అంటే దేవుడు ఇష్టపడతాడా? దేవుని స్తోత్ర, ఇష్టపడతాడా? మేము దక్షిణ భాగాలు ఇచ్చేస్తున్నామండి, కానుకలు ఇచ్చేస్తున్నామండి, అన్ని విషయాలు కూడా సమర్పించేసుకుంటున్నామండి. మరి సమర్పించేసుకుంటున్నాం కాబట్టి దేవుడు మాకు కార్యం చేయడేంటండి, దేవుడు మాకు సహాయం చేయడేంటండి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. అదంతా వ్యర్థం. అది దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవునికి సంకల్పం బట్టి, దేవుని నువ్వు కాపరిగా పెట్టుకోకుండా, దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవునికి సంకల్పం బట్టి నువ్వు నడుచుకోకుండా, దేవుడికి ఏమిచ్చినా, ఎండి బంగారములు ఇచ్చిన, లక్షల కొలది నువ్వు డబ్బు దేవునికి సమర్పణ కలిగి జీవించినా అదేమాత్రము కూడా దేవుని యొక్క చిత్తానికి వెళ్ళదు. ఇక్కడ ఒకటే చెప్తున్నాడు సౌలుతోటి సమూయేలు ప్రవక్త. ఏమని చెప్తున్నాడు? మళ్ళొకసారి చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలనే యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషించిన. ఆలోచించము, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. దేని శుద్ర అంటే సమూయేలు, ఈ సౌలుని యొక్క ఈ రాజు దేవుని యొక్క సంకల్పం బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వెళ్ళాడా? లేదు. తన ఆలోచన బట్టి వెళ్ళిపోవడం. దేవునికి బల్లుకి అర్పించడానికి బాగుంటాయి గొర్రెలు. బల్లు అర్పిస్తే కనుక దేవుడు ఇష్టపడతాడు కదా. కొరువిన గొర్రెలు పట్టుకొచ్చి దేవునికి బల్లు అర్పిస్తే కనుక దేవుడికి ఇష్టపడతాడు కదా అని చెప్పేసి ఈ యొక్క సౌలు అనే వ్యక్తి ఏం చేశాడు తెలుసండి? తెచ్చుకోవద్దన్న వాటిని తెచ్చుకుని దేవునికి బల్లు అర్పిస్తున్నాడట. తెచ్చుకున్నాడు. సరే, తెచ్చుకున్నవాడు ఎందుకు తెచ్చుకున్నవారు బాబు అని చెప్పేసి సేవకుడు అడుగుతుంటే ఇతనేమంటున్నాడు? దేవుడికి బల్లు అర్పించడానికి బాగుంటుందని చెప్పేసి అంతిని తెచ్చానని చెప్పేస్తున్నాడు. దేవుడికి కావాల్సితే కనుక ఆయనే చెప్తాడు. ఆయన చెప్పలేదు కదా, తెచ్చి నాకు బల్లు అర్పించమని చెప్పలేదు కదా ఆయన. మరి చెప్పకుండా ఎందుకు చేసావు? అంటే చెప్పకుండా ఎందుకు చేసేసావంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు నీ ఉద్దేశాన్ని బట్టి వెళ్ళిపోతున్నావు కనుక, నీ ఆలోచన బట్టి వెళ్ళిపోతున్నావు కనుక, నీకున్న జ్ఞానం బట్టి ముందుకు వెళ్ళిపోతున్నావు కనుకే అర్థమవుతుందండి. చివరికి ఏం తెచ్చుకున్నాడు ఈ సౌలు అంటే చూడండి 24వ అధ్యాయం. సౌలు జనులకు జడిసి వారి యొక్క మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేని దేని శత్రువు. చూడండి ఒకసారి 23 కాడి నుంచి ఒకసారి చదువుకుందాం. తిరుగుబాటు చేయుటయే సోది చెప్పుటయు పాపముతో సమానము, మూర్ఖపు అగపరచుట
మాయా గృహములను దేవతలను పూజించుటయే సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విశ్వసించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విస్మరించును. దేనిశోత్ర, దేవుని ఆజ్ఞని, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి నువ్వు నడవకుండా, దేవుని యొక్క సంకల్పం బట్టి నువ్వు నడవకుండా, నీ ఉద్దేశాన్ని బట్టి, నీ సంకల్పం బట్టి ముందుకు వెళ్ళిపోతే కనుక అర్థమవుతుంది, ఆశీర్వాదాన్ని దేవుడు తీసేసుకుంటానంటున్నాడు. ఆశీర్వాదము, సమాధానము, మరి అన్ని విషయంలో కూడా నీ యొక్క జీవితంలో ఉన్న ఇది కూడా తీసేసుకుంటానంటున్నాడు ఆయన. ఎందుకు తీసేసుకుంటాడు ఆయన? ఇచ్చినవాడు ఎందుకు తీసుకుంటాడండి ఆయన? ఆయనకి మహిమకర్థంగానే కదా నిన్ను సృష్టించుకుంటా, ఆయనకి మహిమకర్థంగానే కదా నిన్ను ఏర్పరచుకుంటా, ఆయనకి మహిమకర్థనే కదా నిన్ను అన్ని విషయంలో కూడా మరి ఆయన ఎన్నుకుంటా. మరి ఎన్నుకున్నవాడు, ఆశీర్వదించిన వాడు ఎందుకు తీసుకుంటున్నాడు ఆయన? ఎందుకు తీసుకుంటాడంటే ఆయన ఉద్దేశాలు బట్టి నువ్వు నడవట్లేదు, ఆయన సంకల్పం బట్టి నువ్వు నడవట్లేదు. నీ ఉద్దేశాలు బట్టి వెళ్ళిపోతున్నావు కనుక, నీ సంకల్పం బట్టి వెళ్ళిపోతున్నావు కనుకే అర్థమవుతుందండి దేవుని యొక్క కార్యం నువ్వు జీవితంలో చూడలేకపోతున్నావు. ఇది గ్రహించుకుని ప్రియ సహోదరులుడా, దేవునికి ఇష్టమైన యొక్క జీవితాన్ని నువ్వు జీవించు. దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. అర్థమవుతుంది. సౌలు జీవితంలో దేవుని చిత్తం నెరవేరిందా? దేవుని ఉద్దేశాన్ని బట్టి నడిచాడా? దేవుని యొక్క సంకల్పం బట్టి నడిచాడా? లేదు. సౌలు యొక్క జీవితం అంతా కూడా అతని ఉద్దేశాన్ని బట్టి నడిచాడు తప్ప, తన ఆలోచన బట్టి నడిచాడు తప్ప, దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుని సంకల్పం బట్టి ఏమాత్రం కూడా నడవలేకపోయాడు. అందుకనే మరి సౌలు మీద ఉన్నాక ఆశీర్వాదాన్ని తీసివేసి తనకిష్టమైన దావీదుకి దేవుడు ఇచ్చేశాడు. దేనిశోత్ర, తనకిష్టమైన దావీదుకి ఇచ్చేశాడు. దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తికి ఎందుకు మలచబడ్డాడు? అతను దేవుని ఉద్దేశములు అతను నెరవేర్చాడు కనుక. దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు, అతను నా ఉద్దేశములు ఎరుగున్నవాడు కనుక. దేనిశోత్ర, కనుక దయచేసి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి యేసు రక్తంలో కడగబడి ఆయన సర్వోత్తమైన సంఘములకు చేర్చబడి ఆయన యొక్క మాటలు ఎప్పుడైతే విన్నావో, ఆయన యొక్క మాటను బట్టి, ఆయన యొక్క సంకల్పం బట్టి, ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి నువ్వు నడుచుకో. దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క సమాధానము, ఆరోగ్యము నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక. ఇది గ్రహించుకుని ఆయనకు మహిమకర్థమైన జీవితాన్ని జీవించు. ఆ దేవాతి దేవుడే అన్ని విషయములో కూడా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి గ్రహించుకుని మరి ఈ సమయాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి వాకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకం కనబెడదాం. సజీవుడు, సర్వాధికారి, మహిమగలనక పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ రోజున నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ప్రభువా నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను ఎప్పుడైతే నిన్ను అంగీకరించానో ఆ క్షణం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా నీ ఉద్దేశాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ యొక్క తలంపులు బట్టి నేను నడుచుకోకుండా, నా ఉద్దేశాన్ని బట్టి, నాకున్న జ్ఞానం బట్టి, నాకున్న తెలివితేటలు బట్టి నడుచుకున్నాను. కాబట్టి నా జీవితంలో అనేకమైన శ్రమలు అనేవి, సోదరులు అనేవి, ఇబ్బందులు అనేవి, అశాంతి, అసమాధానం అనేది నేను అనుభవిస్తున్నాను ప్రభువా. బ్రతికుండు కూడా చనిపోయిన వ్యక్తిగా నేను జీవిస్తున్నాను ప్రభువా. అంత భయంకరమైన పరిస్థితి నా జీవితంలోనికి రావడానికి కారణము నా ఉద్దేశం నెరవేర్చడమే. కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. నీ ఉద్దేశాన్ని బట్టి కాదు, నా ఉద్దేశాన్ని బట్టి నువ్వు నడవాలని మాట్లాడావు ప్రభువా. దావీదైన మహాభక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి అని మాట్లాడుతున్నాడు ప్రభువా. దావీదు నిన్ను కాపరిగా పెట్టుకున్నాడు ప్రభువా. అవునయ్యా, నిన్ను కాపరిగా పెట్టుకున్నా అయ్యా గొర్రె క్షేమంగా ఉంటుంది ప్రభువా. అందుకనే కదా దావీదు 6వ వచనంలో చెప్తున్నాడు, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చునని మాట్లాడుతున్నాడు ప్రభువా. కాపరికి లోబడిన గొర్రె క్షేమముగా ఉంటుందని ఈరోజు మాట్లాడా ప్రభువా. ఈ రోజున నీకు లోబడకుండా, నీకు వ్యతిరేకంగా, నీకు విరోధముగా, అయ్యా నీకు ఇష్టమైన జీవితాన్ని ప్రభువా జీవించకుండా వ్యతిరేకంగా జీవిస్తున్నాను కనుక ఈ రోజున నా జీవితంలో అనేకమైన విషయాల్లో అశాంతి, అసమాధానం అనేది నా బ్రతుకులో కనపడుతుంది ప్రభువా. దయతో నన్ను క్షమించు ప్రభువా. యెహోవా నా కాపరి అంటున్నాడు ప్రభువా దావీదు. అయ్యా దావీదు నిన్ను కాపరిగా పెట్టుకున్నాడు ప్రభువా.
కాపురగా పెట్టుకున్న ఆ దావీదు అన్ని విషయాల్లో కూడా నీ ఉద్దేశాన్ని బట్టి, నీ సంకల్పం బట్టి, నీ వాక్యాన్ని నెరవేర్చే ఒక వ్యక్తిగా కొనసాగుతున్నాడు తండ్రి. తన దావీదు యొక్క జీవితంలో ఏ విషయంలో కూడా తన ఉద్దేశాన్ని బట్టి నడవలేదు ప్రభువా. నీ ఉద్దేశాన్ని బట్టి, నీ సంకల్పం బట్టి, నీ మనసు నెరిగిని ముందుకు కొనసాగుతున్నాడు ప్రభువా. అటువంటి యొక్క మనసు మాకు దయచే తండ్రి, అటువంటి యొక్క మనస్తత్వం మాకు దయచే ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్ముడా, మాకు సహాయం చేసి ఆదరించి ఆత్మనుసారంగా మమ్మల్ని కట్టుకోతండి. సౌలు మాత్రము నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా అజ్ఞానుడిగా బ్రతికాడు, శ్రాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు ప్రభువా. అటువంటి బ్రతుకు మాకు వద్దు ప్రభువా. మా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మా వెంట మాకు రావాలంటే కనుక నిన్ను మేము కాపరిగా పెట్టుకుని మీ ఉద్దేశాన్ని బట్టి మేము కొనసాగటానికి మాకు సహాయం చేయమని ప్రభువా, కూడా వచ్చిన బిడ్డలని అలాగే వాట్సాప్ ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా ప్రభువా వింటున్న నీ యొక్క